మేము వేసిన వరి చేనును అయితే ఈరోజు మిషన్ పెట్టి అయితే కోపిస్తున్నాము. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే దాలు వేసాము రెండోసారి. ప్రతి సంవత్సరం ఒకసారి వేసేవాళ్ళం పునాస, ఈసారి 2 సార్లు వేసాము దాలువ కాలువ వచ్చేసరికి. ఇదైతే పంట చేతికి వచ్చింది. ఇప్పుడు మిషన్ పెట్టి అయితే కోపిస్తున్నాము. ఇలా మిషన్ కోసినందుకు అయితే గంటకు అయితే 3200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏంటంటే ఎకరాల లెక్క కోసేవాళ్ళు, పునాస కూడా మాకు ఎకరాల లెక్క కోసారు. ఈసారి ఏంటంటే గంటల లెక్క కోస్తున్నాడు. గంటకు వచ్చేసి 3200 రూపాయలు అయితే తీసుకుంటున్నాడు. మాది 3 ఎకరాలు కోయడానికి అయితే 4 గంటల 20 నిమిషాలు అయితే పట్టింది. మామూలుగా అయితే చేను కోయడం అయితే 3 గంటలు అయిపోద్ది. ఇదైతే 4 గంటల 20 నిమిషాలు పట్టింది. ఎందుకు పట్టిందంటే ఈయన చిన్నగా నిదానంగా కోస్తున్నాడు నీట్గా. ఇదైతే ఈ కోసిన గడ్డిని అయితే ఒరిగడ్డి వండలు చుట్టించుకునేలాగా కొంచెం నీట్గా కోయమని చెప్పాము. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి. సో దానికోసం అయితే ఈ ఆపరేటర్ అయితే చాలా నీట్గా బాగా కోసాడనమాట. కోసినందుకు అయితే ఈయనకి లాస్ట్లో అయితే మేము ఒక 500 డబ్బులు అయితే ఇచ్చాము, ఎంజాయ్ చేసుకోమని చెప్పేసి. ఎంత బాగా నీట్గా కోసిన వాళ్ళు అయితే మేము ఎప్పుడు చూడలేదు. ఫుల్ వీడియో చూసేయండి. కోసిన తర్వాత అయితే పైన ఒడ్లు పట్టే ట్యాంక్ అయితే నిండింది. దాన్ని అయితే టక్కులో కార్చమని అయితే బండి అక్కడ పెట్టాము. ఆయన మిషన్ వేసిన 5 నిమిషాలకు కూడా అన్లోడ్ అవ్వలేదు. ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ రబ్బర్ అయితే తెగిపోయింది. పక్కన ఒక ఇనప రాడ్ ఏదో బెండ్ వచ్చేసిందంట. దాన్ని కట్ చేసి వెల్డింగ్ చేయాలన్నారు. మళ్ళీ అలా సెట్ చేసి ట్రై చేసినా కూడా రాలేదు. మళ్ళీ కొంచెం సేపు అలా తిప్పితే కొంచెం వచ్చేసినాయి. తర్వాత ఏంటంటే ఈ రెండింటిని ఆపేసి మిషన్ ఆపేసి కింద బెల్ట్ కొత్త తీసుకొచ్చాము. ఆ ఇరిగిపోయిన రాడ్ని అయితే వెల్డింగ్ చేయించుకొని వచ్చేసి అయితే పెట్టారు. ఇలా చేయడానికి అయితే మాకు దగ్గర ఉదయం 11ంటికి మిషన్ వస్తే ఈ చైన్ కోయడం అయిపోయేసరికి సాయంత్రం మాకు 5:30 అయితే అయింది. కొంచెం ఆ బెల్ట్ ఒకటి ఆ రాడ్ ఒకటి బెండ్ వచ్చేసరికి చాలా లేట్ అయింది ప్రాసెస్ అనేది. ఇలా కోసిన తర్వాత ట్రక్కు నిండిన తర్వాత ఈ ట్రక్కును అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చి మాకు ఇంటి దగ్గరే ఈ సంవత్సరం కళ్ళం చేసుకున్నామని చెప్పాం కదా, ఆ కళ్ళంలో అయితే కార్ చేసాము. ఇట్లాంటి ట్రక్కులు అయితే ఒడ్లు 4 ట్రక్కులు అయితే అయినాయి. 4 ట్రక్కులు అయ్యి ఒక అర ట్రక్ అయితే ఎక్స్ట్రా అయింది. పునాస అయితే మా 7 ట్రక్కులు అయింది. ఇప్పుడైతేనేమో 4:30 అయితే అయింది. ఈ మిషన్ చేత కోపేయడం కొంచెం లేట్ అయినా నీట్గా కోసాడు. ఎందుకంటే ఇవైతే పశువుల మేత కోసం ఉండలు చుట్టేయడానికి కోసం అయితే చాలా బాగా కోసిద్దంట ఈ మిషన్. అందుకని ఈ మిషన్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేసాం. మామూలుగా అయితే 3 రోజుల క్రితమే కోపేయాలి. ఆ మిషన్కి వస్తే మనకి ఒరిగడ్డి ఉండలు తక్కువ గడ్డి కూడా దుగ్గు అయిపోద్ది అని చెప్పేశారు. ఉండలు చుట్టించుకోవాలి అంటే నీట్గా కోసే మిషన్ ఒకటి ఉందని చెప్పేసి మా బాబాయ్ అంటే దానికోసం అయితే వెయిట్ చేసాం ఇన్ని రోజులు. ఇదైతే చాలా నీట్గా కోస్తుంది. కోసిన వరిగడ్డి కూడా వెనకొచ్చి భలే నీట్గా పడుతుంది. ఈ గడ్డిని అయితే వండలు చుట్టించుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ మిషన్నే పెట్టాము. దీనికోసం అయితే 3200 రూపాయలు అయితే పెట్టాము గంటకి. ఇది కోయడానికి అయితే చెప్పాను కదా ఇందాక 4 గంటల 20 నిమిషాలు అయితే పట్టిందని.
ఇలా మిషన్ కోసినందుకు మీ ఏరియాలో గంటకి ఎంత తీసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. చేను కొయ్యడం అయితే అయిపోవచ్చింది. ఇప్పటికైతే 3 ట్రాక్టర్లు వెళ్ళినాయి. ఇది వెళ్ళేదైతే 4వది. అక్కడ పక్కన ఆగింది అయితే అది 5వది. ఆ 5వ ట్రక్కుకి అయితే సగం అయితే అయినాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.